ఎన్టీఆర్ అభిమానుల 6 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన మూవీ 'దేవర' ఎట్టకేలకు సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'RRR' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, 'ఆచార్య' లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్లో కూడా గట్టిగా చేయడంతో 'దేవర'పై కూడా భారీ హైపే క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుందనే చెప్పాలి. కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డులను అయితే సృష్టిస్తూ ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలో ఎర్రసముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే 4 గ్రామాల సమూహమే ఈ ఎర్రసముద్రం. అక్కడ దేవరతో పాటు భైరవ, రాయప్ప, కుంజర ఒక్కో గ్రామానికి పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకును అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగకు ఇవ్వటం వీళ్ళ పని. అయితే దానివల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయకూడదని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు రెడీ అవ్వగా దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరాను చంపేయాలని భైరవ ప్లాన్ చేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరుకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర ఎందుకు భయస్థుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులను చంపింది ఎవరు? తంగంతో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్స్టర్ యతితో దేవరకు ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఈ యొక్క మూవీని బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ చూసి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క మూవీలో అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే చుట్టుమల్లే ఆయుధ పూజ సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ ఎంట్రీ సీన్ కానీ అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా పండాయి. మరీ ముఖ్యంగా అండర్ వాటర్ షాట్ అయితే చాలా బాగా ఉంది. పక్క యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ షారుఖ్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.